హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అందరూ కులాస అనుకుంటా. వెల్కమ్ టు ద గ్రేట్ వైజ్ వర్క్‌షాప్ తాతయ్య అండి. మనం అద్భుతమైన ఒక అంశం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. అదే ఇంతవరకు మీరు విని ఉండరు. ధన విముక్తితో నిజమైన స్వేచ్ఛ వస్తుందా రాదా? ధన విముక్తితో నిజమైన స్వేచ్ఛ వస్తుందా రాదా? ఆ టైటిల్తో మనము ఇందులో అద్భుతమైన ఒక ఆలోచన రేకెత్తించే కథను మనము మీకు అందిస్తున్నాను. ఇది ఆధ్యాత్మికంగా ధనము మరియు మనిషి నిజమైన ఆనందం గురించి మాట్లాడేది. ధనం ఉంది కానీ సంతృప్తి లేదు, సంతోషం లేదు, ప్రశాంతత లేదు. ఎందుకు? అసలు విముక్తి అంటే ఏంటి? ముందు మనం కొన్ని ఎగ్జాంపుల్తో ఒక కథని తీసుకుందామండి. ప్రముఖ వ్యాపారవేత్త రాఘవన్ అతని వద్ద కోట్లు సంపాదించాడు. సంతోషంగా ఆనందంగా ఉందామనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అతని కోట్లు వచ్చాయో కాలం అనేది తెలియకపోతుంది. ఎప్పుడు కూడా అతని వ్యాపారము చాలా అద్భుతంగా సాగుతుంది. అతని వ్యాపారం సాగే కొద్దీ ఇతని కాలం తెలియలేదు. ఎప్పుడైతే కాలం తెలుసుకోలేకపోతున్నాడో, ఆ కాలం ఎప్పుడైతే ఇతని బిజినెస్ కోసమే టోటల్గా సంపాదించాలి అనుకుంటున్నాడో, భార్యని పిల్లల్ని పట్టించుకోవడం లేదు, బంధువుల్ని పట్టించుకోవడం లేదు, ఫ్రెండ్స్ని పట్టించుకోవడం లేదు, సమాజాన్ని పట్టించుకోవడం లేదు. ఎప్పుడు అర్నింగ్ అనే మెంటాలిటీతోనే పోతున్నాడు. అతని జీవితం ఎలా ఉంటుందంటే విలాసవంతమైన విల్లా. ఎంత విలాసంగా ఉంటుందంటే అంత గొప్పగా విశాలంగా ఉండే విల్లాస్, ఫారిన్ కార్లు అన్నీ ఉన్నాయి. కానీ అసలైంది నిద్ర లేదు, ఆ టయానికి తగ్గట్టుగా భోజనము లేదు. ఇలా ఉంటే అతనికి దిక్కు తెలియదు. ఒకరోజు ఒక పాతపడిన దేవాలయాన్ని ఎంచుకున్నాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని వద్దామని బయలుదేరితే అక్కడ ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆయనతో, అయ్యా, నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి, కోట్లున్నాయి, అన్ని లగ్జరీ కార్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది, ఫ్యామిలీ ఎవ్రీథింగ్ బాగా చక్కగా ఉన్నాయి. కానీ సరైన ప్రశాంతత లేదు. అసలు ప్రశాంతతే కాదు, స్వచ్ఛత లేదు, స్వేచ్ఛ లేదు, ఆనందం లేదు, సంతోషము లేదు, నిద్ర అనేది అసలు రావడం లేదు. తిండి కూడా ఎప్పుడో తినాలనిపిస్తే తింటున్నాను, లేకుంటే నిజంగా తినడం లేదండి. ఏం చేయాలి అంటే, ఇదేనా నీ యొక్క సమస్య? సరే చెప్తాను విను అని చెప్పేసి ఒకే ఒక వాక్యంలో, నీవు సంపాదించిన ఆ సంపద కావాలంటే వదులుకోవడానికి సిద్ధపడాలి. అది ఏం చేస్తుంది? నిన్ను ఆ సంపాదించిన సంపద అంతా నిన్ను బంధించేస్తుంది. నువ్వు బందీ అయిపోయావు. అలాంటి విముక్తి నుంచి, ఆ యొక్క సంపద నుంచి విముక్తి పొందాలి, ఆ డబ్బు నుంచి విముక్తి పొందాలి. కొంతైనా విముక్తి పొందితే నీకు ప్రశాంతత దొరుకుతుంది. ప్రశాంతతో పాటు అన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదటిగా ఆయన అనుకున్నాడు, ఇంతేలే, చాలామంది చెప్తుంటారు, ఇవన్నీ కూడా ఇంతకు ముందు విన్నవే కదా అనుకున్నాడు. ఎవరు? రాఘవన్. కానీ వచ్చేసాడు. ఆయనకి నమస్కారాలు చేసుకొని వచ్చిన తర్వాత అది పెద్ద పట్టించుకోలే. కానీ ఒక వారం రోజుల తర్వాత మరీ ఒకసారి ఆలోచన చేశాడు. ఆ గమనంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా సత్యమే కదా అనిపించింది. వెంటనే ఇంకా అతను ఆలస్యం చేయలేదు.
అతను సంపాదించే కొన్ని వేలాది కోట్లలో కొన్ని లక్షలు, ఒక 10% తీసి ఆ డబ్బుల్ని అనాథ శరణాలయాలకు, విద్య నేర్చుకునే బీద పిల్లలకు ఇలాగ లక్షలు ఒక్కసారిగా ఇవ్వడం అనేది, పంచడం అనేది జరిగింది. ఆయన జీవితంలోనే చేయలేదు. అలాంటిది అది ఎప్పుడైతే చేశాడో అతనిలో ఒక తృప్తి అనేది వచ్చింది, సంతోషం అనేది వచ్చింది, ఆనందం వచ్చింది. దాంతోపాటు కాలం అనేది నేనున్నాను నీ వెంట అని కనపడింది. ఎంతో కాలం ఉన్నట్లు కనపడింది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి భార్యతో ఆనందంగా పిల్లలతో పిలిచి ఇలా చేశాను నేను అంటే వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఇన్నాళ్లకు మా నాన్న మాట్లాడారని ఆ పిల్లలు, నా భర్త నా చేతుల మీదుగా అన్నం తింటున్నాడని భార్య ఎంతో సంతోషపడ్డారు. చూసారా ఇక్కడ ఏమైంది? ఆ రోజు మొదటిసారిగా ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో అప్పుడు ప్రశాంతత అనేది వచ్చింది. అంతేకాదండి, ధనం ఉంటే స్వేచ్ఛ కాదు, ధనం అంటే స్వేచ్ఛ కాదు, స్వేచ్ఛ ఉండదు. అలా అని మనం ధనం లేకుండా ఉంటామా? ధనం లేకుంటే ఏదైనా జరుగుతాం? ఎంత కావాలో అంత ఉండాలి. ధనం నుంచి విముక్తి పొందితేనే నిజమైన ఆనందము, నిజమైన స్వేచ్ఛ అనేది వస్తుందనేది మీ అందరికి కూడా తెలుసండి. ఇలాంటి కోవలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరు అంటే అతని పేరు రామయ్య. ఒక ఊర్లో రామయ్య ఒక చిన్న రైతు, మధ్యతరగతి రైతు, మిడిల్ ఫ్యామిలీ. అతను చాలా సంతోషంగా కాలాన్నంతా కూడా మరి ఆ యొక్క రైతు పనులకు తన భార్య పిల్లలతో చాలా చక్కగా మరి వాళ్ళ బంధువులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో, అంతేకాదండి మన సమాజానికి కూడా కొంత టైం కేటాయించి అందరి పనులు కూడా చేసుకుంటూ అతను చాలా అద్భుతంగా సాగిపోతుంది. కానీ అతనికి అప్పుడప్పుడు ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే ఎప్పటికైనా నేను ఒక గొప్ప ధనవంతుడు కావాలి అనుకునేవాడు. సరే, అది నెరవేర్చుకోవాలని చెప్పి అదే పంతంలో ఉండేవాడు. అలా ఉన్నప్పుడు అది దానికోసం అతను కష్టపడ్డాడనమాట. ఒక 10 సంవత్సరాలు కష్టపడి నయా పైసతో సహా అంతా కూడా సంపాదించాడు. చాలా గొప్పగా సంపాదించాడు. అదంతా కూడా మరి పొదుపు చేసి కొన్ని లక్షల రూపాయలు చేసి వ్యాపారం కొద్దిగా పుంజుకుంటుంది, బాగా పోతుంది. అది చూసిన ఒక నాణ్యమైన మంచి స్కిల్స్ ఉండే వ్యాపారవేత్త, అయ్యా నీకు వ్యాపారం బాగా అచ్చొచ్చేటట్లుంది కాబట్టి నువ్వు వ్యాపారం ఎప్పుడు కూడా పాలు, గింజలు, కూరగాయలు బిజినెస్ చేసినట్లయితే చాలా అద్భుతంగా నీకు అచ్చొస్తుంది అని చెప్పాడు. ఇదేదో బాగుంది అని చెప్పేసి వెంటనే కొంత పొలాన్ని అమ్మేశాడు. అమ్మేసి అక్కడ టక ఆ గోదాములన్నీ కన్స్ట్రక్ట్ చేయించాడు. ట్రక్కులన్నీ కొనుగోలు చేశాడు. దానికి కావాల్సిన ముడి సరుకులన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. కొన్ని సంవత్సరాల్లోనే అతని కళ నెరవేరింది. కోటీశ్వరుడయ్యాడు. కోట్లు ఇంకా వస్తా ఉంది, డబ్బు వస్తా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఆయన ఏంటి అంటే అదే ఆనందం, సంతోషం లేదు. భార్య పిల్లలతో గడపడం లేదు, కంటి నిండా నిద్ర లేదు. అంతేకాదండి, వేళకి సరిగా తినలేకపోతున్నాడు. ఇవన్నీ ఒకరోజు అనుకుంటూ బాధపడుతూ పోతూ ఉంటే అతని పాత స్నేహితుడు ఒకడు కనపడ్డాడు. కనపడి, రారా నాయనా, చాలా రోజుల తర్వాత కనపడ్డావు, కొంచెంసేపు మాట్లాడుకుందాం రా అని చెప్పేసి అనడంతో ఆ పాత మిత్రునితో మాట్లాడుతూ అతన్ని బాగా అబ్జర్వ్ చేశాడు. అతను చాలా పేదవాడు, సాధారణంగా బతుకుతుంటాడు. అవన్నీ చూసిన తర్వాత, ఏరా నువ్వు ఏం తీరు మారలేదే, అలాగే ఉన్నట్లుందే అన్నాడు. అవును, నేను అలాగే ఉన్నాను, కానీ చాలా ప్రశాంతంగా ఉన్నాను, శాంతంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఎక్కడ కూడా నాకు ఇబ్బంది లేదు. ఫ్యామిలీతోనూ పిల్లలతోనూ చాలా చక్కగా గడుపుతున్నాను. నా యొక్క బంధువులతోనూ
మరి సమాజంలో సేవలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఆ రోజుకి ఈ రోజుకి నేను ఏమాత్రము చేంజ్ లేదు అని చెప్పేసి ఆ ఫ్రెండ్ రామయ్యతో చెప్పేశాడు. చెప్తానే అతనికి ఒక్కసారిగా రామయ్యకు దిక్కు తెలియదు. ఏంది అంత బాగున్నావా, మరి ఏంటి దీంట్లో అంత బాగుండడానికి కారణము అంటే, మరి నాకెందుకు నేను ఉండలేకపోతున్నానంటే, మిత్రమా నువ్వు డబ్బు 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 అని డబ్బు మీద పడి నీకెంత కావాలో అంత పెట్టుకొని మిగిలింది ఒక 10% అయినా సేవ చేసింటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. అలా చేయకపోగా మరి మొత్తం అన్నీ కూడా సౌకర్యాలు కావాలి కావాలి కావాలనుకున్నావు. సౌకర్యం అనేది ఎప్పుడు డబ్బులుంటే సౌకర్యాలు వస్తాయి, కానీ మనశ్శాంతి రాదు. డబ్బులుంటే సౌకర్యాలు వస్తాయి కానీ మనశ్శాంతి రాదు మిత్రులారా. నిజమైన స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం అనేది రాదు డబ్బులున్నంత మాత్రాన. అది హృదయ శాంతి కూడా కలిగించదు. హృదయం ప్రశాంతంగా ఉండదు, మనస్సు ప్రశాంతంగా ఉండదు, అలజడిగా ఉంటుంది, ఉద్రేకాలుగా ఉంటుంది, ఎమోషన్ బ్యాలెన్స్గా ఉండదు. చక్కగా జీవించాలి అంటే ఆ ధనం అనేది విముక్తి కలగాలి అన్నాడు ఆ ఫ్రెండ్. ఏమేం చేయాలి అంటే, ఒక్కసారిగా తెలిసిందే కొంత డబ్బాన్ని మరి నీ యొక్క చక్కగా సెలెక్ట్ చేసుకో. ఎలాంటి వాళ్ళకు, బీద వాళ్ళకు, విద్యార్థులకు, చదువుకున్న వాళ్ళకు, హాస్పిటల్స్కు, విద్యా సంస్థలకు, సమాజానికి, పెళ్లి చేసుకోలేని వాళ్లకు, గుడ్డి వాళ్లకు, కూడి వాళ్లకు, ఆసుపత్రులకు, ఇలాంటి దానిలకు నువ్వు కొంత డబ్బు వెచ్చించినట్లయితే నీకు నిరంతరము శాంతి, ప్రశాంతత, ఆనందము, సంతోషము నీ సొంతం అవుతాయి. కాలము కూడా నీకు సొంతం అవుతుంది. దాంతో నీ పిల్లలతోనూ భార్యతో కూడా సంతోషంగా ఉంటావు అని చెప్పడంతో అది పాటించాడు. చాలా ఆనందంగా మారిపోయాడు. కాబట్టి మనం కూడా ఆ కోవలో ఎవరైనా నడవకుంటే నడిచి చెక్కకుండా మనం ధన విముక్తి కలిగితే మనకు నిజమైన స్వేచ్ఛ అనేది వస్తుంది మిత్రులారా. ఇంతటితో ముగిస్తూ, అందరూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, బంధువులకు అందరికి కూడా షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.